ఈ దినమున ప్రభువును ఆరాధించడానికి మనం సిద్ధపడి వచ్చాం. కొన్ని తలంపులు ఆరాధనకు సహాయకరంగా మనము ప్రభువుని గురించి ఆలోచించేద్దాం. 1వ అధ్యాయము 50వ వచనానికి మనం వస్తే, ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ అధ్యాయానికి మనం వస్తే, అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. యూ విల్ సీ మోర్ గ్రేటర్ థింగ్స్. వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. నతానియేలు మనకి 1వ అధ్యాయంలో కనబడతాడు. ఆ తర్వాత మళ్ళీ మనకి ఎక్కడ కనబడ్డు. మళ్ళీ యోహాను సువార్త ఆఖరులో 21లో కనబడతాడు నతానియేలు. నతానియేలుతో ప్రభు వీటికంటే గొప్ప కార్యములు నువ్వు చూస్తావని చెప్తాడు. యేసు ప్రభువుని యోహాను సువార్తలో మనము చాలా మిరాకిల్ వర్కర్గా చూడొచ్చు, గొప్ప బోధకుడిగా చూడొచ్చు. అయితే నేను ఆరాధనకు సహాయకరంగా ఆయన్ని ఒక 4 భాగాల్లో నుండి, ఇదే యోహాను సువార్తలో ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఆరాధిస్తున్న మనము ఎంత అదృష్టవంతులము, ఇటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు అనే విషయాన్ని మనం చూద్దాం. వీటికంటే గొప్ప విషయాలు, ఎందుకంటే అది 1వ అధ్యాయం ఇప్పుడు మనం చదివిన భాగంలో ఆయన ఏమై ఉన్నాడు అని యోహాను ప్రారంభించాడు. ఆయన వాక్యమై ఉండెను, ఆయన దేవుని యొద్ద ఉండెను, ఆయన దేవుడని చెప్తూ ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఈజ్ ద రీజన్ బిహైండ్ ద క్రియేషన్. అయితే ప్రభు యొక్క గొప్పతనాన్ని ఏంటి అనేది ఈరోజు మనం చూస్తే 4 వ్యక్తుల జీవితంలో ఆయన ఎన్కౌంటర్స్ చూద్దాం. ఇదే యోహాను సువార్తలో మనం 4వ అధ్యాయానికి వద్దాం. అక్కడ ఆయన ఏమని కనబడుతున్నాడంటే 4వ వచనంలో, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ప్రభు ఒక పాపిని కలవడానికి, ఒక పాపి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ 1వ వచనాన్ని గుర్తుపెట్టుకుంటూ మనం ముందుకెళ్దాం. ఆయన ఎవరై ఉన్నాడు? ఆయన దేవుడై ఉండి, సమస్తమును సృష్టించిన వాడై ఉండి, ఈ 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆయన ఒక పాపిని కలవడానికి బయలుదేరాడు. ఎలాంటి పాపి ఆమె? నేను ఈ విధంగా రాసుకున్నాను. యూదులు ఆమెను జాతిని చూసి తిరస్కరించారు. స్త్రీలు ఆమె జీవితాన్ని చూసి అసహించుకున్నారు. ఆమె తన గత జీవితాన్ని చూసి తనకు తానే అవమానానికి లోనైన పాపి. జాతి ద్వారా ఆమెను పక్కన పెట్టేశారు. వృత్తి ద్వారా, ఆమె బతుకు ద్వారా తోటి స్త్రీలు ఆమెను వదిలేశారు. ఆమెతో ఎవరు మాట్లాడరు ఆ ఊర్లో. తను చేసిన పాపం తనకు గుర్తొచ్చినప్పుడు తనే అవమానపడి ఊర్లో ఎవరూ లేని టైంలో మిట్ట మధ్యాహ్నం నీళ్ళ కోసం వచ్చే ఒక స్త్రీ. ఇలాంటి స్త్రీ కోసం ఆ 3వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది. ఆయన నతానియేలుతో ఏమన్నాడు? వీటికంటే గొప్ప కార్యములు చూతువని ఆయన అతనితో చెప్పాను. చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, కానీ మన ప్రియరక్షకుడి విషయంలో ఆయన ఒక అన్వాంటెడ్ ఉమెన్ కోసం అక్కడ 5వ వచనంలో, యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయులలో సుకరాను ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండను కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. దేవునికి మనకి వ్యత్యాసం అదే అనిపించింది. నేను ఆయన హంబుల్నెస్ మీద చూస్తున్నాను, ఆయన దీనత్వాన్ని చూస్తున్నప్పుడు మన జీవితంలో ఇలాంటి స్త్రీ కోసం ఎప్పుడైనా మనం మన లైఫ్లో టైం వెయిట్ చేసామా? ఇలాంటి సిన్నర్ కోసం మన లైఫ్లో ఎప్పుడన్నా, మానవులమే
మనమేం పరిశుద్ధులం కాదు, కానీ ఇలాంటి స్త్రీ కోసం మనం ఎప్పుడన్నా ఆగామా? ఇలాంటి అడల్ట్రస్ ఉమెన్, 5 భర్తలు కలిగిన ఇలాంటి ఆమెతో మనం ఎప్పుడన్నా మాట్లాడదామని కల్లో కూడా ఇమాజిన్ చేసాం. కానీ మన ప్రభు అలాంటి ఆ స్త్రీ కోసం ఆయన ఎదురు చూసి, అలాంటి స్త్రీ కోసం ఆయన బావి దగ్గర వెయిట్ చేస్తూ, అక్కడ మహోన్నతమైన విషయం ఏంటంటే ఆయన నికోదేముతో మెస్సయ్యని చెప్పుకోలే, ఆయన లేవీలతో నేను మెస్సయ్యని చెప్పుకోలే, ఆయన శిష్యులతో నేను మెస్సయ్యని పరిచయం చేసుకోలే, కానీ ఆయన మొట్టమొదటిసారి నేనే మెస్సయ్యను అని అదే 26వ వచనంలో ఒక స్త్రీతో, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఈ సమయంలో మనం ఆరాధనకి సిద్ధపడి వచ్చినప్పుడు ఇక్కడ ఒక పాపి కోసం ఎదురు చూసిన గొప్ప రక్షకుడు. మనం ఎవరూ మన లైఫ్లో ఇలాంటి ఆమె కోసం ఎదురు చూడలేదు, ఇలాంటి ఆమె కోసం మనం ప్రయాణం చేయలేదు. కానీ మన ప్రియరక్షకుడు నతానీయులు వీటికంటే గొప్పవి ఏ దేవుడు, ఏ మానవుడు అండి ఇలాంటి స్త్రీ కోసం ఎదురు చూశాడు బావి దగ్గర. ఆమె ఎవ్వరికీ అవసరం లేదు, కానీ ఎవరికి కావాల్సి వచ్చిందంటే ఆమె మన ప్రభు అయిన రక్షకుడికి కావాల్సి వచ్చింది. ఇక్కడ పాపి కోసం ఎదురు చూసిన రక్షకుని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 8వ అధ్యాయానికి రండి. అక్కడ ఇంకో స్త్రీ మనకి కనబడుతూ ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 3వ వచనంలో, శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. మనము ఒక పాపి కోసం ప్రయాణం చేసి ఎదురు చూసిన రక్షకుని చూసాం. ఇప్పుడు ఈ భాగంలో ఒక పాపిని కాపాడిన రక్షకుని మనం చూస్తూ ఉన్నాం. చేతిలో రాళ్ళు సిద్ధంగా ఉన్నాయి. తప్పు చేసింది కదా, దొరికిపోయిన స్త్రీ కదా. మన తెలుగులో ఒక మాట, దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఈమె విషయంలో చేతిలో రాళ్ళు, ఆమెను కంటి మీద కొట్టాలని ఒకడు తన రాత్తో, ఆమె ముక్కు పగలగొట్టాలని రాళ్లతో సిద్ధపడినవాడు, ఆమె నెత్తి పగలగొట్టాలని రాళ్ళు సిద్ధమయ్యాయి, ఆమెను చంపి ఆమె ఒంట్లో నుంచి రక్తం వచ్చి ఆమెను అక్కడే చంపేయాలని ఎదురు చూస్తున్న ఎక్యూజర్స్. వాళ్ళెవ్వడు అలాని వాళ్ళు పరిశుద్ధులు కాదు, దొరికేసింది కదా లోకువ. ఈ పరిస్థితుల్లో మనం కూడా ప్రయాణించిన వాళ్ళమే. మన పాపం ఒకసారి బట్టబయలైపోయినప్పుడు, లేదా మనం చేసిన తప్పు తెలిసిపోయినప్పుడు, మనం చేసిన మోసం బయటపడినప్పుడు తలెత్తుకోలేని పరిస్థితి, ఆ శిక్షను దాటలేని పరిస్థితి, పనిష్మెంట్ నుంచి వెళ్ళలేని పరిస్థితి. కానీ ఇక్కడ ప్రియరక్షకుడు ఆయన అదే స్థానంలో నువ్వు నేను ఉంటే, మనం జనాలు ఎక్కడ మెజారిటీ ఉంటే అటు సైడ్ జంప్ అయిపోతాం. మనం మనుషులం కదా, ఎక్కడ ఎవరి వైపు బలం ఉంటో అటు సైడ్ జంప్ అయిపోతాం మనలాంటి వాళ్ళు. కానీ నతానీయులతో అన్నాడు, వీటికంటే గొప్పవి. ఐ థింక్ ప్రపంచ చరిత్రలో ఒక తప్పు చేసి దొరికేసిన వ్యక్తిని రాళ్ళు పనిష్మెంట్ అంటే జడ్జిమెంట్కి రెడీ అయిపోయింది ఆవిడ. హీ స్టాండింగ్ బిట్వీన్ జడ్జిమెంట్ అండ్ అక్యూజర్స్. మొట్టమొదటిసారి తీర్పుకు అలాగే నెపముల మధ్యలో నిలవబడ్డాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. చరిత్రలో మనం చూసుకుంటే ఎవడండి మన కొరకు నిలబడినవాడు? అయితే ఏ రాళ్ళు అయితే ఆమె మీద పడాలో, ఆమెను కొట్టి చంపాలని ఏ రాళ్ళు అయితే చేతిలో ఉన్నాయో, మన ప్రభు ఏం చేశాడంటే 8వ వచనంలో, మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిను, ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి, అమ్మా, వారు ఎక్కడున్నారు? ఎవరునూ నిన్ను శిక్షించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అనెను. అందుకు యేసు, నేనును
నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఆమె స్థానంలో మనం ఉంటే మన పరిస్థితి ఏమిటి? మనం అందరికీ తీర్పు చెప్తాం, నేను చాలా పరిశుద్ధునండి, నేను చాలా పర్ఫెక్ట్ అండి. కానీ మన పాపం బయటపడిన రోజు మన పరిస్థితి ఏంటి? మన తల ఎక్కడ పెట్టుకోగలం? కానీ ఇక్కడ మన ప్రియరక్షకుడు ఏ రాళ్ళు అయితే చేతులు ఉన్నాయో కొట్టడానికి సిద్ధము ఎత్తిన ఆ రాళ్ళలో ఆ చేతుల్ని రాళ్ళు జారిపోయేటట్టు చేశాడు, ఆమెకు తగలకుండా చేశాడు. ఎలాంటి రక్షకుడు మనకున్నాడు ఈరోజు? పాపి కోసం ఎదురు చూసిన రక్షకుడు, పాపిని తన పాపము నుండి కాపాడిన రక్షకుడు. మూడవది చూద్దాం. 11వ అధ్యాయంలో మనందరికీ సుపరిచితమైన సన్నివేశము. అయితే బైబిల్ అతి చిన్న వచనం, యేసు కన్నీళ్లు విడిచెను. యోహాను 11:35లో జీవాధిపతి అదే అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు ఆయన దేవుడై ఉన్నాడు, దేవుడుగా ఆయన సమస్తమును ఆయనే సృష్టించాడు. ఆయన ఇంకో కొద్ది నిమిషాల్లో లాజరు లెగుస్తాడని తెలుసు, లాజరు పునరుద్ధానుడు అవుతాడని తెలుసు. కానీ ఆయన అక్కడ కన్నీరు కార్చాడు, తన హృదయాన్ని బాధ పెట్టుకున్నాడు. ఎవరన్నా చనిపోతే ఎదురింటోడు చనిపోయాడు అంటాం, ఎవరన్నా తెలిసిన ఫ్రెండ్ చనిపోతే వాళ్ళింట్లో చనిపోయాడు అనుకుంటాం. కానీ మనం నిజంగా మనం మనుషులకి దేవుడికి ఎంత వ్యత్యాసం అంటే, వాళ్ళు ఎవరో చనిపోయారంట, బస్సులో యాక్సిడెంట్లో చనిపోయారంట, ఇలా అంటాం కానీ మనమేం ఫీల్ అవ్వం. కానీ ఇక్కడ మన ప్రియరక్షకుడు అక్కడ మరియా మార్త ఏడవడం చూసి ఆయన కూడా ఏడవడం మొదలుపెట్టాడు. ఆయన మన బాధను అర్థం చేసుకునే దేవుడు. ఆయన నేను ఒకసారి ఇలా చదివాను, బిఫోర్ ఫిక్సింగ్ అవర్ సిచ్యువేషన్స్ హీ ఎంటర్ ఇన్ టు అవర్ సిచ్యువేషన్స్. మన పరిస్థితుల్ని చక్కబెట్టే ముందు మన పరిస్థితుల్లోకి ఆయన వచ్చి మనతో పాటు మన పక్క నుండి ఆ బాధను అనుభవించే దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా 13వ అధ్యాయానికి వద్దాం. ఆయన దేవుడు, నా రక్షకుడు, నా ప్రియరక్షకుడు అనడానికి ఇంతకంటే ఎలాంటి దేవుడు? ఈయనతో ఎవరిని మనం పోల్చగలం? పాపి కోసం ఎండలో దాహంతో ఎదురు చూశాడు. ఒక పాపిని రక్షించడానికి జగత్తును సృష్టించిన దేవుడు ఆయన వంగి ఏ రాళ్ళు అయితే ఆమె కొట్టడానికి సిద్ధపడి ఆ రాళ్ళను కింద పడేసేటట్టు చేశాడు. చావు దగ్గర వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళతో కలిసి ఏడ్చాడు. 13వ అధ్యాయం 3వ వచనానికి వస్తే, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిజ్ హ్యాండ్. ఆయన సమస్తాన్ని తన చేతితో నిర్వహించుచున్న దేవుడు. అయితే 3వ వచనం ఆయన అధికారాన్ని అంత చూపిస్తే వెంటనే 4వ వచనం ఏం చూపిస్తుంది? భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుముకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. 3వ వచనం ఏం చెప్తుంది? సమస్తమును తన చేతికి, అంటే సమస్తాన్ని తన చేతితో నిర్వహిస్తున్న దేవుడు. 4వ వచనం వెంటనే నెక్స్ట్ వచనంలో ఆయన తన మహిమను పక్కన పెట్టి తువాలు చుట్టుకున్నాడు. ఒక వ్యక్తి ఈ విధంగా రాశాడు, ద గ్లోరీ ఈజ్ ఇన్డ్వెల్డ్ ఇన్ ద టవల్. ఆ మహిమ టవల్ కట్టుకొని ప్రియరక్షకుడు ఆయన వంగడం ఏంటండి? 3వ వచనంలో సమస్తము తన చేతిలో సమస్తము ఉంది. సమస్తాన్ని తన చేతిలో పెట్టుకున్న ప్రియరక్షకుడు ఆయన వంగి పాపుల పాదాలు ముట్టుకోవడం ఏంటి? నతానియేలుతో చెప్పాడు, ఇంతకంటే గొప్ప విషయాలు చూస్తామంటే నేను ఈ హ్యూమిలిటీ ఆఫ్ క్రైస్ట్ని మనం చూస్తే దైవత్వము కలిగిన దేవుడు, దేవుని యొక్క సర్వ సంపూర్ణత ఆయనలో ఉన్న వ్యక్తి, అలాంటి దైవాది దేవుడు మన కోసము ఆయన వంగి పాపుల పాదాల దగ్గరకు రావడం ఏంటి?
ఎటువంటి మహోన్నతమైన రక్షకుని మనం ఈ సమయంలో కలిగి ఉన్నాం. ఆయన అక్కడ వారి పాదాలు, అప్పుడు పేతురు అడుగుతాడు, నాయన నువ్వు నా పాదాలు కడగడం ఏంటంటే, పేతురు అప్పుడు ప్రభు అంటాడు, నాయన నేను కడగకపోతే నువ్వు నా రాజ్యంలోనికి రాలేవు అంటాడు. అక్కడ పేతురు నువ్వు కడిగిన దేవుడు. అయితే ఆయన గొప్పతనం ఏంటంటే అందులో ఒకడు పాదాలు కూడా కడిగాడు. అతని పేరు ఇస్కరియోతు యోధ. మరికొద్ది క్షణాల్లో ఆయన నమ్మేస్తాడని తెలిసినా కూడా మన ప్రియరక్షకుడు సమస్తమును తన చేతితో, అధికారము కలిగిన దేవుడు, సమస్తాన్ని తన చేతితో నడిపించే దేవుడు, ఆ చేయిని తీసుకొని వచ్చి యోధా పాదాలను కూడా ముట్టుకొని నిష్కలంకంగా వాడి పాదాలు కడిగిన మహోన్నతమైన రక్షకుడు మన ప్రియరక్షకుడు. ఈ రాత్రి ఆయన ఆరాధించడానికి వచ్చిన మనం ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదియందు ఉన్న దేవుడు నతానియేలుతో వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావన్న దేవుడు. మీరు తర్వాత యోహాను సువార్త చదవండి. మీరు యోహాను సువార్త బైబిల్ ఎందుకు చదవమంటాం అంటే ఆ చదివే కొద్దీ ప్రభువుని అర్థం చేసుకుంటారని, ఆయన మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనపడతాడని. నాకైతే ప్రభు పాపి కోసం ఎదురు చూసిన దేవుడు, పాపిని కాపాడిన దేవుడు, ఒక పాపితో కలిసి ఏడ్చిన దేవుడు, పాపి పాదాలు కడిగిన దేవుడు. ఆ రోజు వారి పాదాలు కడిగాడు. అయితే మన విషయానికి వచ్చేటప్పటికి ఒక స్వరం మనం వింటాం, మీ కొరకు చిందించబడిన నా రక్తము. ఆ మీ అనే దాంట్లో నీ పెట్టుకోండి. మీ కొరకు విరవబడిన ఈ శరీరం, మన కోసం ఆయన శరీరాన్ని, ఆయన తల నుండి అరికాలు వరకు ఆయన తను తాను సమర్పించుకొని ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన నీ కోసము సిలువలో త్యాగమైపోయాడు. ఒక అబ్బాయి అన్నాడు, ఆరాధనకి అభిమానానికి తేడా ఏంటంటే అందరూ బయట అన్యులు కూడా యేసు ప్రభుని అభిమానిస్తారు, ఆయన చాలా గొప్పవాడని. కానీ ఆరాధన చేసేవాడి విషయానికి వచ్చేటప్పటికి వ్యక్తిగత సంబంధం కలిగిన వాడే ఆరాధన చేయగలడు. ఆ క్లోజ్నెస్ ఉన్నవాడే ప్రభుని ఆరాధన చేయగలడు. ఈరోజు చాలా విచారకరం ఏంటంటే రక్షకుడు అనే మాట చాలా సర్వసాధారణం అయిపోయింది, చాలా ఈజీ అయిపోయింది. మనం ఇత్తునే మాట్లాడుతున్నాం, కానీ ఆ రక్షణ ఇవ్వడానికి ఆయన ఎంత మన కొరకు త్యాగం చేశాడనేది మనం గుర్తు చేసుకుంటే మనం మౌనంగా ఉండలేం, మనము కూర్చొని ఉండలేం. ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని మహిమపరుస్తూ ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల నాయన, ఈ రాత్రి నాయన సమరయ స్త్రీ ఎవరికి అవసరం లేదు, యూదులకు అవసరం లేదు, ఆ ఊరిలో స్త్రీలు ఆమెతో మాట్లాడరు. తనలో తాను ఎంతో గిల్టీ ఫీల్ అయ్యి మనుషులకు చూపించుకోకుండా మధ్యాహ్నం నీళ్ళ కోసం వస్తుందని మీరు తెలిసి ఆమెను కలవడానికి మీరు సమరయ వెళ్ళారు. బావి దగ్గర కూర్చొని ఎదురు చూస్తున్నారు ఆమెతో మాట్లాడడానికి. పాపంలో దొరికేసినప్పుడు అప్పటి వరకు మేము కూడా రాళ్ళు పట్టుకొని ఎవరు పాపం దొరుకుతుందా వాడిని బయట పెట్టేసి వాడు పరువు తీయాలని చూసే దుష్ట స్వభావం కలిగిన వారు ప్రభు మేము. కానీ నువ్వు అలా దొరికేసిన స్త్రీని, రాళ్ళు సిద్ధమయ్యాయి ఆమెని చంపడానికి. అక్కడ అందరూ ఆమెను చంపాలి, ఎందుకంటే దొరికేసింది. కానీ ఆమె మీద రాళ్ళు పడకుండా సిలువలో మీ మీద బల్యంను పట్టుకుని మీ కడుపులోకి బల్యాన్ని దూర్చుకున్నారు. ఆమె మీదకు తీర్పు రాకుండా మీ తల మీదకు ముండ్ల కిరీటాన్ని పెట్టుకున్నారు. ఆమె చేతుల్లో నుంచి రక్తం రాకూడదని మీ చేతులకు మేకులు కొట్టుకున్నారు. ఆ ప్రేమను దేంతో పోల్చగలం ప్రభువా? సమాధి దగ్గర ఏడుస్తుంటూ ఉంటే మనుషులు మేమే మా ఇంట్లో వాళ్ళు కాదు, మా చుట్టాలు కాదు, నా రక్త సంబంధులు కాదని మేము ఏడవం, మేమేమి ఆ బాధను పంచుకోం. కానీ మీరు లాజరు సమాధి దగ్గర కన్నీరు కార్చారు, మూలిగేరని మేము చదువుతూ ఉన్నాం. అయ్యా దేవుడు తండ్రి, మీ చేతికి సమస్తాన్ని అప్పగించాను, మీ చేతిలో సమస్తం ఉంటే ఆ చేతితో పాపి పాదాలు పట్టుకున్నావా నాయన? ఆనాడు నీ శిష్యుల పాదాలు కడిగితే రాజ్యంలోకి వెళ్తానన్నారు. ఈరోజు నీ రక్తంతో నాలాంటి
దౌర్భాగ్యుణ్ణి, నాలాంటి అపవిత్రుడిని మీరు కడిగి శుద్ధి చేసి నీ సన్నిధిలోనికి రానిచ్చారు. అయ్యా, నతానియేలుతో వీటికంటే గొప్ప సంగతులు ఎన్ని విషయాలు ప్రభా నీ గురించి మేము ఆలోచించినప్పుడు, నీ గురించి మేము ధ్యానించినప్పుడు ఇంత గొప్ప రక్షకుడిని మేము కలిగింది. పాపులను అసహించుకునే వారిని మేము చూసాం, తప్పు చేసిన వాడిని నాయన చేదరించుకునే వాళ్ళని చూసాం, ఉరిశిక్ష వేయాలని అరిసే భక్తుల్లో మేము కూడా అలాంటి వారు, మాలాంటి. కానీ మా పాపం బయటపడితే మమ్మల్ని రక్షించే నాదుడే లేడే. కానీ మీరు మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి మీరు చేసిన త్యాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటే ఈ సమయంలో మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మీరు మా పట్ల చేసిన ఆ గొప్ప త్యాగానికి మరి ఒకసారి మీకు స్తుతులు చెల్లించుకుంటూ నాయన హృదయపూర్వకంగా మా ఆరాధనను మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.